హలో అండి, వెల్కమ్ టు హన్విక్ బ్లాగ్స్. టుడేస్ రెసిపీ వచ్చేసి ఎగ్ పఫ్ అండి. సేమ్ బేకరీలో ఎలా ఉంటుందో అలానే ఉంటుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. అలానే పొరలు పొరలుగా టేస్టీగా హెల్తీగా ఎలా చేయాలి ఈ వీడియోలో అయితే చూసేయండి. ఓవెన్ లేకుండా మంచిగా ఎలా చేయాలో చూసేయండి. వీడియో ఎండ్ వరకు చూడండి. నేను చెప్పే టిప్స్ ఫాలో అవ్వండి. ఈజీగా బేకరీలో ఎలా ఉందో అలానే ఉంటుందండి. ఇంకా మనం బేకరీకి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. పిల్లలు అడగగానే ఇంట్లోనే ఇలా సింపుల్గా హెల్తీగా చేసి పెట్టొచ్చండి. సో దీనికోసం ఏం చేయాలంటే ముందుగా ఇక్కడ నేనైతే 1 కప్పు మైదా పిండి తీసుకున్నానండి. మీరు కావాలంటే ఎక్కువైనా తీసుకోవచ్చు. సో ఇక్కడ 1 కప్పు మైదాకి జస్ట్ చిటికెడు సాల్ట్ వేసుకోనండి. జస్ట్ టేస్ట్ కోసం సాల్ట్ అంతే. అలానే ఇక్కడ నెయ్యి వేసుకోండి. 3 or 4 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకొని దాన్ని అంతటిని బాగా కలుపుకోండి. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకోనండి. మరీ మెత్తగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు. చపాతీ పిండిలాగా సేమ్ అలా ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మంచిగా కలుపుకోండి. దాన్ని ఈ పిండి కలుపుకోవటంలోనే ఉంటుందండి మనకి. సో మంచిగా కలుపుకొని దాని మీద కొంచెం నెయ్యి వేసుకొని ఒక 10 మినిట్స్ ఆ పిండిని అయితే అలా నానబెట్టుకోండి. సో ఈ లోపల పక్కన ఒక 2 టేబుల్ స్పూన్ మైదా తీసుకోండి. మైదా తీసుకొని దానిలోకి నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకొని దాన్ని అయితే స్మూత్ పేస్ట్ లాగా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ పేస్ట్ ఎందుకు నేను తర్వాత చెప్తాను. రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకోనండి. ఆయిల్ వేసుకొని దానిలోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 ఆనియన్స్ వేసుకోండి. అలా కట్ చేసుకొని నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలానే కట్ చేసుకోండి. ఒక 2 ఆనియన్స్, అలానే 2 పచ్చిమిర్చి, అలానే కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకొని వాటన్నిటిని మంచిగా ఫ్రై చేసుకోండి. ఇక్కడ కూడా కొంచెం చిటికెడు ఉప్పు వేసుకోండి. జస్ట్ చిటికెడే అండి, అవి మగ్గటానికి వేసుకొని వాటన్నిటిని మంచిగా వేపుకోండి. కొంచెం పసుపు వేసుకొని వాటన్నిటిని మంచిగా కలుపుకొని ఇక్కడ కొంచెం చిటికెడే కారం వేసుకోనండి. జస్ట్ చిటికెడే. అలానే కొంచెం ధనియా పౌడర్ వేసుకోండి. ఇది స్టఫింగ్ కోసం అండి. లోపల మనం స్టఫ్ చేస్తాం కదా, ఆ స్టఫింగ్ కోసమని ఈ కర్రీ. ఇది చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి తినేటప్పుడు తగులుతుంటే. అలానే కొంచెం గరం మసాలా వేసుకొని వాటన్నిటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోండి. ఆనియన్స్ని మసాలా వేయటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. తినేటప్పుడు తగులుతుంటుంది, చాలా బాగుంటుంది. 1 కప్పుకి అయితే ఈ స్టఫింగ్ అయితే సరిపోతుందండి. సో అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దాన్ని అయితే పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా మైదా పిండిని, అది తీసుకొని ఒకసారి దాన్ని మంచిగా కలుపుకొని నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా అంతంత ఉండలు చేసుకోండి. 1 కప్పు మైదాకి ఇక్కడ 5 to 6 అవుతాయండి. వాటిని అయితే చపాతీలాగా మంచిగా చేసుకోండి. అది మైదా పిండి కాబట్టి కర్రకి అతుకుతూ ఉంటుందండి. అందుకని చెప్పి దాని మీద బియ్యం పిండి వేసుకొని మంచిగా అలా రౌండ్గా చేసుకోండి. రౌండ్గా రాపోయినా పర్లేదండి, మంచిగా అలా చపాతీలాగా చేసుకోండి. అన్నీ ఒకేసారి చేసుకొని పక్కన పెట్టుకోండి. బియ్యపిండి వేసుకోనండి. మైదా పిండితో చేస్తే ఏంటంటే అతుక్కుపోతుంది. అందుకని చెప్పి కొంచెం కొంచెం బియ్యపిండి వేసుకుంటూ అలా అంతా ఒకే సైజు వచ్చేలాగా చేసుకోండి. ఇప్పుడు చేసుకున్న తర్వాత వాటన్నిటిని పక్కన పెట్టుకున్న తర్వాత ఫస్ట్ చేసుకున్న దాన్ని తీసుకొని దాని మీద మనం ముందుగా ఇందాక పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, దాన్నైతే బటర్ అండ్ మైదా ఉంది కదా, దాన్నైతే కొంచెం కొంచెం అప్లై చేసుకోండి. మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేయండి. దానికి వీడియోలో చూపిస్తున్నాను కదా అలా స్ప్రెడ్ చేయండి. అలా స్ప్రెడ్ చేసి ఇంకొక మైదాపిండి చపాతీ లాంటి దాంట్ని వేసుకోండి. అలానే దాని మీద కూడా గీ అప్లై అలా చేసి మళ్ళీ వేరేది వేసుకోండి. అలానే ప్రాసెస్ కంటిన్యూ చేయండి. మనకి ఎన్నైతే వచ్చాయో అన్ని వాటిని వేసుకొని అలా గీ అప్లై చేసుకుంటూ ఉండండి. ఫైనల్గా వేసేసి దానిపైన కూడా అలా అప్లై చేసి జస్ట్ ఒకసారి అలా రోల్ చేసుకోండి. అలా రోల్ చేసుకొని ఎడ్జెస్ ఏదైనా ఎక్స్ట్రా ఉంటే దాన్ని అయితే కట్ చేసుకోండి. ఎడ్జెస్ కట్ చేసుకొని అట్లా ఈక్వల్గా 4 పీసెస్ కట్ చేసుకోనండి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అలా కట్ చేసుకొని ముందుగా మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకుందాం కదా స్టఫింగ్, ఆ స్టఫింగ్ అనేది దాంట్లోకి యాడ్ చేయండి. అలానే ఎగ్స్ కూడా ఉడకబెట్టుకొని ముందు పక్కన పెట్టుకునండి. ఆ ఎగ్ని అలా కట్ చేసుకొని ఇక్కడ మొదటి లేయర్ ఉంటుంది కదా, ఆ లేయర్ని నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా స్టిక్ చేయండి మంచిగా. ఫస్ట్ లేయరే తీసుకోండి. తర్వాత మిగిలిన లేయర్లు మొత్తం ఒకేసారి దానికైతే వేసేసేయండి. ఫస్ట్ లేయరే జస్ట్ అలా దానికి అలా స్టిఫ్ చేయండి. చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా అలా ఫస్ట్ లేయర్ ఒక్కటి తీసుకోండి. ఊడిపోకుండా ఉంటుందండి మంచిగా ఫస్ట్ లేయర్తో. అలా చేసుకొని మిగతా లేయర్లన్నీ ఒకేసారి వేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి.
కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పఫ్ని అయితే వేసేసేయండి దాంట్లోకి. వేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వాటిని అయితే మంచిగా వేగనివ్వండి ఆయిల్లో. సో ఒకవైపు కాలిన తర్వాత ఇంకో వైపుకి టర్న్ చేసుకోండి. చాలా బాగుంటాయండి ఇవి. సేమ్ యాజ్ టీజ్గా బేకరీలో ఎలా ఉన్నాయో అలానే ఉంటాయి. మంచిగా ఆయిల్లో తిప్పుకుంటూ అలా ఫ్రై చేసుకోండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు. లోపల కూడా మంచిగా ఉడుకుతుందండి అలా చేయటం వల్ల. సో మంచిగా ఈవెన్గా మొత్తం కుక్ అవుతుంది. ఆ లేయర్స్ కూడా మంచిగా కుక్ అవుతాయండి. అంతే అండి, సింపుల్, చాలా సింపుల్ కదా. మీరు కూడా ఒకసారి ఇలానే ఇంట్లో చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కమెంట్ చేయండి. ఇది చాలా టేస్టీగా చాలా బాగున్నాయండి. నేను చెప్పినట్టే యాజ్ టీజ్గా చేయండి, మీకు కూడా సేమ్ యాజ్ టీజ్గా బేకరీలో ఎలా ఉన్నాయో అలానే వస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.